ఒక అంటే నా నా ఆలోచనలో తప్పు ఉందా లేకపోతే అవగాహనలో తప్పు ఉందో మీరే చెప్పాలి. విషయం ఏంటంటే నాకు తెలిసిన అంతవరకు నాకు ఇండివిజువల్ హౌస్ ఇస్తానంటే హ్యాపీ. ఒక స్థలం, నా సొంత స్థలం, నా ఇల్లు పైన కట్టుకుంటానా లేకపోతే అట్లాగే ఉంచుకుంటానా నా ఇష్టం. ఫ్రీగా ఇల్లు ఇస్తానంటే, లేదా డబ్బులు పెట్టి కొనుక్కున్నా. అపార్ట్మెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో కొనటం అందుబాటులో లేనప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఓ ఫ్రీ ఇల్లు ఇస్తోంది. ఆ ఫ్రీ స్థలాలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎవరికాళ్ళకి ఇండివిజువల్ స్థలాలు ఇచ్చాడు. పల్లెటూళ్ళలో అంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అది. పల్లెటూళ్ళలో అయితే సెంటున్నర, పట్టణాల్లో అయితే సెంటు. ఆ స్థలం ఇచ్చి స్థలంలో ఇల్లు కట్టించేయడం కరెక్టా? టిట్కో ఇళ్ళు అని చెప్పి 5 అంతస్తులు 6 అంతస్తులు కట్టియడం కరెక్టా? వాస్తవంగా ఇవాళ రోజున ఉన్న శారీరక పరిస్థితుల రీత్యా అన్నంతస్తులు ఎక్కాలంటే ఎవరికి ఓపిక ఉండట్లా. చివరికి టిట్కో ఇళ్ళు ఇప్పుడు ఏంటి R5 జోన్ అని చెప్పి ఏదైతే అప్పట్లో దాదాపు 55-60 వేల మందికి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చాడో వాళ్ళకి అది రద్దు చేసి పట్టా దానికి బదులుగా వాళ్ళ ప్రాంతంలో టిట్కో ఇళ్ళు కట్టించిస్తారట. టిట్కో ఇల్లు ఏముంటుంది, దాంట్లో 300 చదరపు అడుగులు 350 అడుగులు ఆ రేంజ్లో ఉంటుంది. ఇది 442 అంటే 420 చదరపు అడుగుల ఇల్లు ఇండివిజువల్ బెటరా, 350 380 బెటరా? రెండోది ఇండివిజువల్ ఇల్లు బెటరా, ఇలాంటి అపార్ట్మెంట్ లాంటి దాంట్లో 2 అంతస్తు 3 అంతస్తు 4 అంతస్తు 5 అంతస్తు అనడం బెటరా? ఏది సరైనటువంటిది పేదవాడికి? వార్తలు మాత్రం ఎక్కడ వాళ్ళకి అక్కడే టిట్కో ఇళ్ళు, ముందుగా చెప్పే నిజమైన లబ్ధిదారుల ఎంపిక, అమరావతిలో R5 జోన్పై సర్కార్ కసరత్తు, అనువైన స్థలాల కోసం ఎన్టీఆర్ గుంటూరు జిల్లా కలెక్టర్ అన్వేషణ. దాన్ని ఏమంటారు, స్వోత్కర్ష, పరనింద, అవాస్తవాలతో కూడి ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం. అసలు ఏమీ రానోడికి ఏదో ఒక ఇల్లు వస్తే హ్యాపీనే, కానీ ఆ ఇచ్చేదేదో జీవితకాలం మనల్ని గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలనా? ఆ పేదవాడికి ఆలంబనగా ఉండాలా, లేదా కొన్ని రోజులు పోయాక వాడు అది ఉండలేక మళ్ళీ ఎవడికో 1 లక్షకో 2 లక్షలకో అమ్మేసుకుంటాడు. ఆ తర్వాతన అది అంతే, అది చివరికి అసాంఘిక శక్తుల యొక్క అడ్డాగా మారిపోతుంటాయి. ఒక్కసారి చిత్తశుద్ధితో, ఎందుకంటే ఇక్కడ లక్షల ప్రజల సొమ్ము మనం పోస్తుంది, ప్రజల సొమ్మే, ఇదే ఎవ్వడి జేబులోంచి సొమ్ము కాదు. కాబట్టి కొంచెం ఆలోచించగలిగితే బాగుంటుంది.